ఈ సింహాసనం ఎక్కిరాలంటే ఎన్నడూ ఎక్కాలని మీ సింహాసనం దగ్గరికి రాలేదు. ఈనాడు వచ్చిన కారణార్థమే ఇవ్వడం అన్నాడు. నాగా నా ప్రసోబాంధవ నా కర్మని చెలికాడ మహాత్మా, ఓ మహాత్మా, నా ప్రాణనాగా. అయితే నేను ఇక్కడికి వచ్చిన విషయం ఏమిటంటే గోడవారి అసలకంగా మనకు ఇవ్వలేకుండా దళదాన్ని ఇచ్చారు, ఎన్ని బంగారం ఇచ్చారు, మిత్రులు మేడలు ఇచ్చారు. అయితే ఏం కావాలేమో అన్నారు. ఏం లేదు స్వామి, ఒక్క మనవి తక్కువ వచ్చినాడు స్వామి అన్నారు. ఏం మనవే చెప్పమన్నారు. ఏమి లేదు స్వామి, మనకు గోడవారి అసలకంగా రాజసూరి పట్టణంలో 13 రోజులు ఉపవాసం ఉన్నాం. అయితే అమ్మవారి దైవరణ మట్టి పట్టుకుంటే బంగారం వేసేట్టు మనకు ఉపదేశం ఇచ్చారు. మనకిప్పుడు లేకుండా ధనధాన్యం ఉన్నాయి, మిత్రులు మేడలు ఉన్నాయి, భూములు బావులు ఉన్నాయి, ధనధాన్యం అంతా లేకుండా ఉన్నాయి. అందరికీ ఖర్చు పెట్టేస్తున్నాం. కానీ అయితే ఏం కావాలి మాకు అన్నారు. ఏమి లేదు నా ప్రాణనాథ, మనకు 7 మలకాండ కట్టిన మన చిన్నవాడైతే ఈ యొక్క ధనధాన్యానికి వాసుడుగా ఉంటాడు కదా స్వామి అన్నారు. అయ్యో మగువా, ఏమి మగువా, ఏమి ఎంత మాట అంటే అన్నారు. లేదు లేదు నా ప్రాణనాథ, మనకు గోడవారి అసలకంగా 7 మలకాండ కట్టి మగ చిన్నవాడు మనకు కావాల్సి అన్నారు. అయ్యో మగువా, మనకు రాసుడి పక్కలో 13 రోజులు ఉపవాసం ఉంటే ఈ విధంగా దళాలు ఇచ్చారు. మళ్ళా మనం పోయి ఆమెను అడగడం మంచిదిగా మర్యాదగా. అయినా ఏమి శాపం పెడుతుందో, ఏమి కోపగించుకుంటుందో నాతో ఇలానే నా మగువ అంటున్నారు. కొత్త లేఖలు ఇచ్చిన మహాకాళి. ఏం మగవా, మనం ముసలివాళ్ళం. ఈ రోజు మనం మేఘాలి సంసారం కోసం పోతే ఏమి గొప్పడులో, ఏమి క్షమించదో ఒకే మగవంటున్నారు గోడముద్దారికి. అయ్యో స్వామి, నాదా నా ప్రధానంగా నా మాట ఇంతగా వినమంటున్నా. అయ్యయ్యో, అయినా ఆడవారి మాట వినకపోయినట్లయితే ఏమి ఇప్పటికైనా అప్పటికైనా 13 రోజులు కాదు 5 రోజులు ఉపవాసం ఉండాల్సిందే. సరే అయ్యయ్యో పరందామా, కానీ ఆడవారి మాట తక్షణమే వినాలా. అయినా చూస్తామని ముద్దంతా గద్దంతా ఆ యొక్క గోనబుద్ధారెడ్డి వివరాలు మాట్లాడినారు. అయినా ఎంత చెప్పినా ఎన్నుకోవడం లేదు. నీకు వయసురాయుడు తప్పుడా, నాకు వయసురాయుడు తప్పుడా. ఈ వయసులో మనకు సంతానం అవసరమా మగవ అంటున్నారు. ఎంత చెప్పినా ఎన్నుకోవడం లేదు. సంతానంలో లేదు అనుకోవచ్చు స్వామి. ఆయన యొక్క ఎగరగమ చెబుతున్నాడు. ఆయన వల్ల గోడ శనేశ్వరుడు ఆరంభమైన గోడముతారు. అయ్యో పరందామా, అయితే గోడవారి అసమగల దగ్గరికి ఎట్లా ప్రయాణం అవుతున్నా. అయ్య పరందామా అట్లా ఎటు వస్తాయున్నారు. రాయల దాటినారు దత్తగిరి దాటి, మల్ల మంత్రమ దాటినారు మతంగిరి దాటి. అట్లా పక్కనే కామర్కుల బాగున్నారు. ఆ యొక్క కామర్కుల బావులేకి నడవలు కప్పు కప్పు దిగిన కాములకు పట్టుకుగా అడిగిన 7 స్థానాలు కొలువు తీరి గోడముద్దారెడ్డి విలనాగమ్మ నడవలు కప్పు కప్పులు వచ్చా సంబృతి చక్కగా వెలిగించిన ఆ యొక్క అమ్మవారి దగ్గర సారాపడి ఎట్లా ప్రార్థిస్తున్నారట. ఏదో సాంబ్రాన్ని వెలిగించి దేవత మా పెద్దనాటి దైవ మహాకొనవారి గంగా హరే ప్రత్యక్షము కావమ్మ కొనవారి గంగా కొనవారి
గంగా ఎక్కడున్నావమ్మా ఏ మల్లెల పార్పు పైన నీవమ్మా నిద్రిస్తాయున్నావు ఏ రాక్షసుల యుద్ధములో నా పండుని ఉన్నావు ఏ పగడశాల పల్లె మీద ఉన్నావో ఏమి హరే ప్రత్యక్షము కావమ్మా కొనవారి గంగా మహాత్మ్యాది ఆ కొనవారి ఇంత నివేదో గంగా హరే ప్రత్యక్షము కావమ్మా కొనవారి గంగా కొనవారి గంగా సర్వనములు నోచిన ఆ రాయల్లా తిరిగానో ఆ చెట్టల్లా పత్రిగానో నములు నోసిన